వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ దాక్షాయిని. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య సామ్రాట్, జ్యోతిష్య రత్న డాక్టర్ చింతా రుక్మాంగదరావు గారు. గురువు గారితో మాట్లాడి ద్వాదశ రాశుల వారికి కూడా జూన్ 2వ తారీఖు జరగబోయే గురుగ్రహం మార్పు వల్ల ఎటువంటి ప్రభావం ఉండబోతుందో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికి మంచి జరగాలి. గురుగారు, ఈ జూన్ 2వ తారీఖుకి గురుగ్రహం మారబోతుందని చెప్పేసి అంటున్నారు. అది కూడా 12 సంవత్సరాలకు ఒకసారి, చాలా స్పెషల్ అని అంటున్నారు. మరి ఈ మార్పు వల్ల ద్వాదశ రాశుల వారికి కూడా ఎటువంటి ప్రభావం ఉండబోతుంది? అందులో భాగంగా ముందుగా మేష రాశి వారి గురించి చెప్తారా? 2026 సంవత్సరం మాస ఫలితాల్లో భాగంగా జూన్ మాసం మేషరాశి వాళ్ళకి గురు మార్పు 2వ తారీఖు జరుగుతుంది. ఈ గురు మార్పు, గురువు అంటే అందరికీ తెలిసిందే, సమస్త శుభాలు ఇచ్చేటువంటి గ్రహము, అత్యంత శుభగ్రహము. కాబట్టి ఈ గురువు 2వ తారీఖున మారుతున్నాడు, ఉచ్చ స్థితిలోకి వస్తున్నాడు. కర్కాటక రాశిలో చాలా బలవంతంగా ఉంటాడు, ఆయన బలంగా ఉంటాడు. కాబట్టి ఈ కర్కాటక రాశిలో చూసినప్పుడు అందరికీ ఆసక్తి ఎక్కువ ఉంటుంది. కాబట్టి మేషరాశి వాళ్ళకు గురువు భాగ్యాధిపతి, వ్యయాధిపతి. భాగ్యము అంటే దూర ప్రదేశం సూచిస్తుంది, వ్యయమన్నా ఇతర దేశాలు సూచిస్తుంది. ఈ దూర ప్రాంతానికి, వ్యయస్థానానికి సంబంధించినటువంటి గ్రహము మేషరాశికి 4వ ఇంట్లో ఉచ్చ స్థితికి వస్తుంది. అంటే వీళ్ళు విదేశాలకు వెళితే బాగా యోగము. 9వ స్థానం దూర ప్రాంతము, 12వ స్థానం మరి విదేశాలు. లేదు, విదేశాల్లో ఈ దేశంలో పుట్టి విదేశాల్లో ఉన్న మేషరాశి వాళ్ళకు యోగదాయకము. అంటే ఒక బలమైన గ్రహం కదా, మంచి శక్తివంతంగా. అందున గురువు 4వ ఇంట్లోకి వచ్చి 12వ స్థానాన్ని చూస్తాడు, అంటే విదేశాలను చూస్తాడు. అదేవిధంగా గురువు 4వ ఇంట్లోకి వచ్చి 10వ స్థానాన్ని చూస్తాడు, అంటే వృత్తి స్థానాన్ని చూస్తాడు. అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో విశేషమైన అభివృద్ధి మేషరాశి వరకు ఉంది. మేషరాశి వాళ్ళు సహజంగానే సక్సెస్ కోసం వాళ్ళు ఒక విధమైనటువంటి అది మారథాన్ ఇన్నింగ్స్ ఆడుతూ ఉంటారు. వాళ్ళు వన్ మ్యాన్ ఆర్మీ అంటే మేషరాశి వాళ్ళే. అందులో సక్సెస్ అనేది వాళ్ళకు దొరికినా తక్కువే దొరుకుతుంది. కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా గోల్ రీచ్ అయిపోతారు. గురువు యొక్క ప్రభావము అంటే గురువు ఏ స్థానాలు చూస్తాడు ఈ రాశి వాళ్ళకు? గురువు వృశ్చిక రాశిని చూస్తాడు, అంటే అష్టమ స్థానం చూస్తాడు. అంటే వీళ్ళకు ఆకస్మిక ధనలాభము, ఆకస్మిక ఉద్యోగ వృత్తి ప్రాప్తము, ఆకస్మిక వ్యాపార అభివృద్ధి ఇవి జరుగుతాయి. 8వ స్థానం చూస్తున్నాడు కాబట్టి ఉచ్చస్థితి. అదేవిధంగా ఎందుకు 8వ స్థానాన్ని గురువు చూస్తే మామూలుగా వేరే రాశుల వాళ్ళకైతే కష్టాలు పెరుగుతాయి, మరి వీళ్ళకి మాత్రం ఈ రాశికి గురువు శుభగ్రహం కాబట్టి మేషరాశి శుభగ్రహం. అదే మిథున రాశికి అయితే 8వ స్థానం చూస్తే సమస్యలు పెంచుతాడు. మిథున రాశికి బాధకాధిపతి. అట్లా రాశిని బట్టి గురువు మంచి చెడు ఎవరు, మన వాళ్ళు ఎవరు, మనకు కాని వాళ్ళు ఎవరు చూసి ఇస్తారు. నేను ఒక ఆఫీసర్ కాబట్టి. 10వ స్థానం చూస్తాడు కాబట్టి వృత్తుల అభివృద్ధి. 12వ స్థానం చూస్తాడు కాబట్టి మంచి నిద్ర, శయ్య సౌఖ్యము, అంటే వివాహము జరగడము, వివాహమైన వాళ్ళకి పిల్లలు పుట్టడము, చక్కటి నిద్ర రావడము, ఇవన్నీ ప్రాప్తిస్తాయి. అంటే 12వ స్థానం అంటే పడుకుని నిద్రపోయి నిద్ర, మన బెడ్రూమ్ అని అర్థం. నిద్ర సరిగ్గా లేని వాళ్ళకి ఇప్పుడు మంచి నిద్ర సౌఖ్యం వస్తుంది. ఇక్కడ గురువు ఈ శుభఫలితాలని వీళ్ళకి ఇస్తాడు, అది వీళ్ళు చక్కగా ఉపయోగించుకోవచ్చు. తర్వాత వీళ్ళకు రాశ్యాధిపతి 20వ తారీఖున 2వ స్థానానికి వెళ్తున్నాడు కుజుడు. కుజుడు రాశ్యాధిపతి కూడా శుభగ్రహమే, అంటే ఏ రాశికి ఆ రాశ్యాధిపతి శుభగ్రహమే. అది 2వ స్థానానికి 20వ తారీఖు తర్వాత వెళ్తా ఉంది. అంటే 2వ స్థానం అంటే ఏమి? కుటుంబము. కుటుంబం అంటే ఏమి? భార్య, పిల్లలు, లేదు భర్త, పిల్లలు, ప్రతిరోజు వచ్చే ఆదాయము, మాట్లాడే మాట, తినే తిండి, ఇవన్నీ వస్తాయి. ఇవి ఎందుకు మనం ఇంత వివరంగా చెప్తున్నామంటే మన వీక్షకులు, ప్రేక్షకులు చూసి ఓహో 2వ స్థానం యొక్క కారకత్వాలు ఇవి. 12వ స్థానం అంటే ఇది బెడ్రూము, క్లియర్గా అర్థమవుతుంది. 9వ స్థానం అంటే దూర ప్రాంతము, 12వ స్థానం అంటే విదేశాలు, 10వ స్థానం అంటే వృత్తి అని అర్థం కావాలి. అంటే నాలెడ్జ్ మనం ఇవ్వాలి. మాస ఫలితంతో భాగంగా మనం జీవిత ఫలాన్ని మనం తెలియజేస్తున్నాం. కాబట్టి ఇక్కడ 2వ స్థానంలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? రాశ్యాధిపతి వెళ్తున్నప్పుడు కుటుంబంలో బాగా సుఖ సంతోషాలు, శుభవార్తలు వింటారు, ప్రతిరోజు వచ్చే ఆదాయం పెరుగుతుంది, పెట్టుబడులు పెట్టేదానికి అనుకూలమైన కాలము. కుజుడు అంటే ఒక ఫోర్స్, ఒక స్పీడ్, ఒక పౌరుషం అంటారు కదా, అంటే ఫోర్స్ ప్లానెట్ ఏదంటే కుజుడే. ఈ మేషరాశి వాళ్ళు అందుకే ఎప్పుడు ఎక్కువగా ఫోర్స్ పెడతానే ఉంటారు, ఎఫర్ట్ పెడతానే ఉంటారు. వీళ్ళు ఫెయిల్యూర్స్ వస్తుంటారు, ఎఫర్ట్ పెడతా ఉంటారు వీళ్ళు. అది మంచి గుడ్ క్వాలిటీ. దానికి ఇప్పుడు వీళ్ళకి రిజల్ట్ వస్తుంది.
అంటే కుటుంబ స్థానంలోకి వచ్చారంటే ఏమి అర్థము? కుటుంబం కావాలి కదా, కుటుంబం అంటే ఏమి? పెళ్ళి అయితేనే కుటుంబం ఏర్పడుతుంది, అవును. అంటే లేదా పెళ్లి సింగిల్గా అవుతది. ఉంటారు. ఆ! కాబట్టి వివాహం అయితేనే బలం పెరిగిపోతుంది. హ్మ్. తర్వాత అంటే వివాహం కావడము, వివాహమైన వాళ్ళకి పిల్లలు పుట్టడము, ఆదాయం పెరగడము, హ్మ్. మంచి మృష్టాన్న భోజనం, రెండో స్థానం అంటే తినే తిండి కూడా వస్తుంది. హుహు. చేతికి డబ్బులు వస్తేనే కదా మంచి తిండి తింటారు. ఓకే. కాబట్టి ఇది. ఇక రెండో స్థానంలో ఉన్న రవిగ్రహము హ్మ్. 15వ తారీఖు 3వ ఇంట్లోకి వెళ్తున్నాడు. హ్మ్. రవిగ్రహము ఈ రాశికి 5వ స్థానాధిపతి, హ్మ్. పంచమాధిపతి. హ్మ్. పంచమాధిపతి అదృష్టాన్ని ఇచ్చేటువంటి గ్రహము. ఓకే. పంచం అంటే కులదేవత, పంచం అంటే సంతానము. హ్మ్. ఆయన 3వ స్థానం మిథునంలోకి వెళ్తున్నాడు. హ్మ్. కాబట్టి 3వ స్థానం అంటే ఏమి? ఆయన వెళ్ళింది 3వ స్థానంలోకి, పంచమ స్థానానికి లాభస్థానంలోకి వెళ్ళాడు. హ్మ్. ఈ 3వ స్థానం అంటే ఏమి? చేసే ప్రయత్నాలు, కమ్యూనికేషన్స్. ఓకే. ఆ! అంటే ఈ 3వ స్థానాన్ని ధైర్య, వీర్య, విజయ స్థానం అంటారు. హ్మ్. మనం ఏం చేయాలన్నా ధైర్యం కావాలి. అవును గురుగారు. ఆ! ఆ ధైర్యము అనేటువంటి స్థానానికి పంచమాధిపతి అందున రవి. రవిగ్రహం ఎక్కడుంటే అక్కడ వెలుగుంటుంది. హ్మ్. ప్రపంచమంతా వెలిగిస్తాడు కదా. హ్మ్. కాబట్టి ఈ రాశికి ఇంకొక శుభగ్రహం రవిగ్రహము హ్మ్. 3వ స్థానంలోకి వెళ్తా ఉంది. అంటే 15వ తారీఖు నుంచి వీళ్ళు చేసే ప్రయత్నాలని స్పీడ్ అయిపోతాయి, హ్మ్. బాగా ఫోకస్ అవుతారు. హ్మ్. రవిగ్రహం ఎవరికైతే మంచి స్థానానికి వస్తుందో వాళ్ళు బాగా ఎలివేట్ అవుతారు. హ్మ్. రాజకీయ నాయకులు కానీ, సినిమా యాక్టర్లు కానీ, ఎందుకు అందరికీ వేగంగా తెలుస్తుంటే వాళ్ళకి రవిగ్రహం బాగుంటుంది. హ్మ్. వాళ్ళ యొక్క పేరు ప్రశ్నలు ఆయన అందరికీ వెదజల్లి చూపిస్తాడు. హ్మ్. మేషరాశి వాళ్ళకి ఇప్పుడు చేసే ప్రయత్నాలు బాగా చేస్తారు, ధీమా హ్మ్. కూడా పెరుగుతుంది వీళ్ళకు. హుహు. ఓకే. ఎప్పటికైనా మాదే విజయం అని కాలు రగరేసేటువంటి సమయం అనమాట ఇది. హుహు. అదేవిధంగా 3వ స్థానంలో ఉన్నటువంటి గురువు 2వ స్థానంలో 2వ తేదీ 4 గంటలకు వెళ్తున్నాడు. హ్మ్. 3వ స్థానంలో ఉన్న శుక్రుడు 8వ తారీఖు మళ్ళీ 4 గంటలకు వెళ్తున్నాడు. హ్మ్. 3వ స్థానంలో బుధుడు మళ్ళీ 22వ తారీఖు 4 గంటలకు వెళ్తున్నాడు. అంటే హ్మ్. ఇన్ని గ్రహాలు మారుతున్నాయి. ఓకే. అంటే గురువుతో పాటు శుక్రుడు, బుధుడు యాడ్ అవుతున్నారు 4 గంటలు. హ్మ్. 4వ వీళ్ళంటే గృహము, వాహనము, హ్మ్. ఆస్తులు, బంధువులు, సొంత ఊరు, విద్య. విద్య కాబట్టి ఈ రాశిలో పుట్టిన విద్యార్థులు మంచి మంచి కాలేజీలు, స్కూల్స్ చేరడము, హ్మ్. విద్యలో మంచి అభివృద్ధి, మంచి మార్కులు వచ్చి ఉండడము. ఇది ఈ స్కూల్స్ చేర్పించే మాసం ఇది, విద్యారంభ మాసం ఇది. అవునవును. జూన్ మాసం నుంచి స్కూల్స్ అన్ని హడావిడిగా ఉంటాయి. హ్మ్. వీళ్ళందరికీ ఈ రాశిలో ఉన్న వాళ్ళకి మంచి స్కూల్స్ దొరుకుతాయి. హ్మ్. అంటే విద్యపరంగా వీళ్ళకు ఇప్పుడు ప్రాథమిక విద్య బాగుంటే ఉన్నత విద్య ఇంకా బాగుంటుంది. హ్మ్. అంటే బేసిక్స్ అంతా ప్రాథమిక విద్యలో ఉంటాయి. ప్రాథమిక విద్య వచ్చి 2వ స్థానం. హ్మ్. 2వ స్థానంలో రాశ్యాధిపతి ఉన్నాడు. హ్మ్. ఉన్నత విద్యలో గురువు, శుక్రుడు, బుధుడు ఉన్నారు. హ్మ్. గురువు అంటే ఇంక టీచరే కదా. అవును. బుధుడు అంటే కూడా లెక్కల మాస్టర్. హ్మ్. శుక్రుడు అంటే ఒక లగ్జరీ, అంటే మంచి స్కూల్లో అక్కడ ఏసీ రూముల్లో కూర్చొని చదువుకోవడము, ఏసీ హాస్టల్లో ఉండడము. ఓకే. అంటే ఓకే. ఏం వెజ్గా అంటే వెజ్, నాన్ వెజ్గా నాన్ వెజ్, అన్లిమిటెడ్గా తినేటువంటి హాస్టల్స్ దొరకడము. హ్మ్. హ్మ్. రెండో ఇంట్లో కుజుడు తిండి అని చెప్పాను కదా. అవునవును. కాబట్టి వీళ్ళకి ఆ సౌఖ్యం కూడా ఏర్పడతా ఉంది. హ్మ్. అంటే 4వ స్థానము, 3వ స్థానము, 2వ స్థానం కంటిన్యూగా బలపడినాయి. హ్మ్. 5వ స్థానంలో కేతు ఉన్నాడు. కేతు వచ్చే తల లేని గ్రహము. హ్మ్. ఈ 5వ స్థానాధిపతి రవి ఆ స్థానానికి లాభంలోకి వచ్చాడు. హ్మ్. అంటే ఆ రాశిలో ఉన్న కేతువు ఆ రాశి అధిపతి ఆ రాశికి లాభంలోకి రావడం వల్ల హ్మ్. 5వ స్థానం అంటే సంతానము అని చెప్పాను. హ్మ్. కాబట్టి ఈ సంతాన సౌఖ్యం రావడము, సంతానానికి పిల్లలకు చదువులు బాగా మంచి స్కూల్స్ రావడము, హ్మ్. అనుకోని అదృష్టం పెరగడము. హ్మ్. కేతు 5వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఆలయానికి వెళ్తే కూడా ఇప్పుడు వేగంగా హ్మ్. దర్శనం. ఫలితాలు రావడము. హ్మ్. అంటే మొక్కుంటే మనకు వెంటనే ఫలితం వస్తే హ్మ్. టెంపుల్కి వెళ్ళేదానికి కనెక్టివిటీ దొరుకుతుంది కదా. అవునవును. ఇవన్నీ రేజ్ అవుతాయి. హ్మ్. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి రాహు లాభంలో ఉన్నాడు. హ్మ్. రాహు లాభంలో ఉంటే ఇంకా అది విశేష రాజయోగం. ఎవరికైనా సరే హ్మ్. రాహు లాభంలో ఉంటే అన్ని డబుల్ డబుల్ ఇస్తాడు. హుహు. సింగిల్ కదండి, డబుల్ డ్యూయల్ ప్లానెట్ అయినా ఓకే. అన్ని డబుల్ డబుల్గా ఇస్తాడు. ఆడవిళ్ళు కొంచెం ధీమాన్ని తగ్గించుకుంటే బెటర్, అంటే మాకే ఉందనేటువంటి ఆహాన్ని తగ్గించుకుంటే కొంచెం మంచిది. ఆ! ఏదన్నా వచ్చిన బెనిఫిట్స్ సేవ్ చేసుకోవడం మంచిది. లాంగ్ రన్లో ఈ గ్రహాలు ఇట్లే ఉండవు కదా, మారుతాయి కదా. అవునవును. ఇప్పుడే ఇదే వీళ్ళకి గోల్డెన్ టైమ్ ఇంకా. దీనివల్ల ఫ్యూచర్ని బిల్డ్ చేసుకోవాలి. హ్మ్. ఇక అత్యంత శుభ ఫలితం ఏమంటే వ్యయ స్థానంలో శనేశ్వరుడు నాడు ఏలినాడు శని నడుస్తుంది వీళ్ళకు. హ్మ్. ఇప్పుడు గురువు చూస్తాడు శనేశ్వరుణ్ణి. బాబోయ్! శనేశ్వరుని ఇప్పుడు గురువు చూశాడో ఏలినాడు శనికి పనిచేయదు. హుహు. ఏలినాడు శని పనిచేయదు అంటే ఏమి? ఒకసారికి వీళ్ళకి టోల్ గేట్ కాడ ఆపేసిన కారు ఎత్తి ఎలా వెళ్తుందో అలా వెళ్తారు ముందుకి. హుహు. కాబట్టి శనేశ్వరుని ఎప్పుడు కానీ గురువు చూస్తాడో అప్పుడు ఏలినాడు శని ఉంటే ఏలినాడు శని పనిచేయదు. ఓకే. ఆ ఓకే. బెనిఫిట్ వచ్చింది కదా. హ్మ్. కాబట్టి అత్యంత శుభదాయకంగా ఈ రాశికి ఉంది. కాబట్టి ఏ గ్రహం చూసినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. వీళ్ళు తీసుకుని ఉపయోగించుకునేటువంటి బాధ్యత ఎవరికి వరకు ఉంటుంది. హ్మ్. మేషరాశి వాళ్ళంటే ఇంక వీళ్ళు కష్టమే వీళ్ళని చూసి భయపడుతుంది. ఆ రేంజ్లో కష్టపడతారు వీళ్ళు. హ్మ్. ఎఫర్ట్ పెడతారు, హ్మ్. బ్రెయిన్ పెడతారు. కాబట్టి 5వ ఇంట్లో కేతు ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఒక ముఖ్యమైన పరిహారం చేసుకోవాలి. హ్మ్. విఘ్నేశ్వర ఆరాధన చేసుకోవాలి. టొప్పీలు ఉంటాయి కదా, ఆ! ఆ! క్యాప్స్ తలకేస్తాం కదా, అవి గిఫ్ట్గా ఎవరికైనా దానం ఇవ్వాలి. ఓకే. క్యాప్స్ కేతువుకి గిఫ్ట్ తల ఉండదు. ఇవ్వాలి. ఆ!
కాబట్టి టొప్పి దానం చేస్తే కేతు దోషం పోతుంది. లేదా హెల్మెట్లు ఇవ్వచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు. అంటే వాళ్ళ స్థితిని బట్టి. లేదా దువ్వునివ్వచ్చు, ఇంకా స్థితి లేదంటే దువ్వునివ్వచ్చు. తల మీద దూతాం కదా, కాబట్టి తలలేని గ్రహము 5వ ఇంట్లో ఉంది కాబట్టి ఎంత ఉన్నా కానీ ఈ మూడిట్లో ఏది ఎవరు దానం చేసుకోగలిగితే అద్భుతమైన ఫలితాలు మేషరాశి వారి యొక్క సొంతము. ప్రతి రాశి భావాన్ని వెనకాల మనము అనాలిసిస్ ఇస్తూ చెప్తున్నాం. అవును, కరెక్ట్. ఇది మళ్ళీ చార్ట్లో వాళ్ళు ఒకవేళ గూగుల్లో కూడా చూసుకున్నా కానీ వాళ్ళకి అది కనిపించాలి, క్లియర్గా అర్థమయ్యే విధంగా వివరంగా ఉంది. కాబట్టి ఈ నాలెడ్జ్ ఎవరు మన ధర్మం తెలుసుకుని చక్కగా వీళ్ళు ఈ అద్భుతమైన సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకుని గొప్ప వాళ్ళు అవుతారని ఆశిస్తున్నాను. గురుగారు, అంటే ఇప్పుడు మేషరాశి వారికి ఒక గోల్డెన్ టైం అనే చెప్పాలి. దీన్ని సద్వినియోగం చేసుకుంటే వాళ్ళకి ఇంకా చాలా సక్సెస్ అయితే ఉంటుంది. ఆరోగ్యపరంగా వీళ్ళు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఆరోగ్యపరంగా వీళ్ళు జనరల్గా బై బర్త్ ఆరోగ్యం బాగానే ఉంటారు. వీళ్ళు మంచి స్ట్రెంగ్త్ ఉంటుంది వీళ్ళకు. ఈ రాశి వాళ్ళకి వీళ్ళకి కాళ్ళు వెక్కిగా ఉంటాయి, అంతే. కొంచెం ఎక్కువ తిరుగుతారు కాబట్టి కాళ్ళు అలసిపోతూ ఉంటారు. శనేశ్వరుడు కాళ్ళకు అధిపతి కాబట్టి, శనేశ్వరుడు వీళ్ళకి బాధకు అధిపతి కాబట్టి అది. కాబట్టి ఎప్పుడు కానీ వీళ్ళు రెస్ట్ చాలా ఇంపార్టెంట్. రెస్ట్లెస్గా పనిచేస్తుంటారు వీళ్ళు. ఆరోగ్య విషయంలో ఏదైనా ఉంటే కాళ్ళకు సంబంధించి చూసుకోవాల్సి వస్తుంది. ఇతరత్ర అంతా బాగానే మంచి స్ట్రెంగ్త్ ఉంటుంది వీళ్ళకి. మేషరాశి వారి గురుగారు, ఈ రాశుల వారిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి విధంగా ఉంటుందా గురుగారు? ఖచ్చితంగా ఉంటుంది. మామూలుగా ఈ మేషరాశి వాళ్ళకు 5, 9, 11 స్థానాలకు సంబంధించిన వాళ్ళని వివాహం చేసుకోవచ్చు. అంటే 5వ స్థానము సింహరాశి, 9వ స్థానము ధనుసు రాశి, 11వ స్థానము బాధక స్థానం కాబట్టి అవసరం లేదు. 5, 9 స్థానాలు సరిపోతాయి. అప్పుడు సింహరాశి వాళ్ళను ధనుసు రాశి వాళ్ళను ఉంటే అమ్మాయిలు దొరికితే లేదా అబ్బాయిలు దొరికితే వివాహం చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకా వీళ్ళు ఎవరిని వివాహం చేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ తులారాశిలో కూడా రామారమే బాగానే ఉంటుంది. నవంబర్ 1వ తారీఖు దగ్గర నుండి జనవరి నెల 26వ తారీఖు వరకు సింహంలోకి సంక్రమణం చేస్తారు. మరలా జనవరి 26వ తారీఖు నాడు కర్కాటకానికి వచ్చి మళ్ళా జూన్ నెల వరకు కూడా ఆయన కర్కాటకంలో సంక్రమణం చేస్తారు. నిజానికి చెప్పాలి అంటే ఈ స్థితిని కొంత విపరీతంగా అభివర్ణించింది పంచాంగ సరళి అనేటువంటి గ్రంథం. ఏకస్మిన్ వత్సరే జీవే రాశిత్రయముపాగతే కుణై సప్తకోటిభిః. అంటే ఒకే సంవత్సరం ముందు గురుడు 3 రాశుల్లో సంచరిస్తూ ఉంటే దానివల్ల ఈ భూమండలం మీద 7 కోట్ల పీనుగులు లేచును అనేటువంటి విషయం పంచాంగ సరళి అనేటువంటి గ్రంథంలో చెప్పారు. కాబట్టి అందుకనే మనకి ఇంధన సమస్యలు, లేకపోతేనేమో ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధ వాతావరణము, ప్రజలు ఇబ్బంది పడ్డము, ఇటువంటివన్నీ మొదలుపెట్టి ఏదో కొత్త వైరస్ వస్తుంది, హంటా వైరస్ అని ప్రచారం జరగడం, ఇవన్నీ కూడా ఏమిటి, దీనికి ఏంటి సంకేతం అంటే రాబోతూ ఉన్నటువంటి వైపరీత్యాలకి. కాబట్టి ఈ బృహస్పతి యొక్క మార్పు ప్రకృతి మీద ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతుందో ఇండివిజువల్గా కూడా అదే రకమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతుంది. ఆ విషయాన్ని ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ఒక్కొక్క రాశి పైన గురుని యొక్క సంచార విశేషాలను మనం ఇప్పుడు చూద్దాం. మేషరాశి వారికి జూన్ 2న మారేటువంటి గురువు రజతమూర్తిగా చతుర్థ స్థానమందు తన యొక్క ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. రజతమూర్తి అంటే 50% ఫలితం, మంచైనా చెడైనా 50% ఇస్తారు. ఇది ఒక అందుకు మంచిది. నిజానికి గమనిస్తే చతుర్థ స్థానాన్ని అర్ధాష్టమ స్థానంగా చెప్తారు. అనగా ఈ స్థానమందు గురుడు సంచరించినప్పుడు ద్వాదశాష్టమ స్థానభ్రష్టం ధనక్షయం అంటే ప్లేసు మార్పు. ఎందుకంటే చతుర్థ స్థానము అనేటువంటిది విద్యకి సంబంధించినటువంటి స్థానము, బంధుస్థానము, గృహం, మాతృబలం, సుఖం, వాహనం, హృదయం, భోజ్యం, మానసం, శయనం వదేత్ అన్నాడు. అంటే వీటన్నిటికీ సంబంధించినటువంటి స్థానము చతుర్థం. ఆ చతుర్థమందు గురుడు సంచరిస్తూ ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు అంటే యాచనం, బుద్ధి చాంచల్యం, తేజోహానిర్ధనర్వ్యయం అన్నారు. అంటే చతుర్థ స్థానమందు గురుడి యొక్క సంచారము బుద్ధి చాంచల్యాన్ని కలగజేస్తుంది. యాచనం అంటే ప్రతిదానికి పక్కవాడి మీద ఆధారపడేటువంటి పరిస్థితులకి కారణమవుతుంది. తేజోహానిర్ధనర్వ్యయం అంటే మన యొక్క బుద్ధి మందగించడము, లేదా దుష్ప్రచారం జరగడం, కావాలని మీ పేరు మీద ఎవరైనా చెడు ప్రచారాన్ని జరుపుతూ ఉండడము, లేదా మరి ఏ ఇతరత్ర కారణాల వల్ల అయినా సరే మీ యొక్క కీర్తి ప్రతిష్టలు మసకబారేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అలాగే ధనర్వ్యయం, డబ్బు ఖర్చును కూడా ఇది సూచిస్తూ ఉన్నది. కాబట్టి ఈ గురుడు చతుర్థ స్థానమందు సంచరించేటువంటి కాలంలో అనగా జూన్ 2 దగ్గర నుండి అక్టోబర్ 30 వరకు ఉండేటువంటి కాలము, మరలా జనవరి 26వ తారీఖు దగ్గర నుండి 2027 జూన్ మధ్యలో ఉండేటువంటి కాలమందు మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు, గృహ సంబంధమైనటువంటి విషయాలు, విద్యా సంబంధమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా ప్రభావితం చెందుతూ ఉంటాయి. అలాగే వాహనాలకి సంబంధించినటువంటి విషయాలు, గృహోపకరణాలు, గృహములు, వీటికి సంబంధించినటువంటి అమ్మకాలు, కొనుగోలుకి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా ప్రభావితం చెందుతూ ఉంటాయి. కాబట్టి ఏం చేయాలి అంటే ఈ సమయమందు అంత చెప్పుకోదగినటువంటి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోకూడదు. చాలా సున్నితంగా వెళుతూ ఉండాలి. నిర్ణయాత్మకమైనటువంటి శక్తి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి పక్క వాళ్ళ మీద ఆధారపడేటువంటి సందర్భాలు వస్తాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు జీవితం ఎలా సాగుతూ ఉన్నదో అలాగే ముందుకు తీసుకెళ్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ గురుబలం అనేటువంటిది తగ్గుతూ ఉన్నది కాబట్టి, అనగా అర్ధాష్టమ స్థానమందు గురుడు యోగించకుండా ఉంటారు. దానివల్ల కుటుంబ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, లేదా వాహన సమస్యలు, లేదా గృహము అమ్మకాలు కొనుగోలుకి సంబంధించినటువంటి సమస్యలు ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఏం చేయాలంటే గురుబలం పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. గురుబలం పెరగాలి అంటే గురువారాలే, ఆయన ఆధిపత్యం వహించేటువంటి వారాలే చేయాలి. గురు పుష్య యోగాదులు వచ్చినప్పుడు, లేదా గురువారాలు వచ్చినప్పుడు మౌన వ్రతాన్ని పాటించడం కానీ, లేదా శనగలు కానీ, శనగపప్పు కానీ, లేదా పసుపు రంగులో ఉండేటువంటి పళ్ళు కానీ, స్వీట్లు కానీ దానం చేస్తూ ఉండడం, అలాగే ప్రతిరోజు దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం ద్వారా ఏమవుతుంది అంటే గురుబలం అనేటువంటిది ఈ రాశి వారికి ఖచ్చితంగా పెరుగుతుంది. ఈరోజు మనం రేపు రాబోయే మాసం జూన్ 2, 2026 సంవత్సరం నుండి గురుడు తన ఉచ్చస్థానమైనటువంటి కర్కాటక రాశిలోకి ప్రవేశించటం వల్ల ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది, ప్రత్యేకంగా ఈ పరాభవనామ సంవత్సరానికి రాజైనటువంటి గురుడు తన అత్యున్నతమైనటువంటి స్థానమైన కర్కాటక రాశిలో ప్రవేశించటం వల్ల 12 రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు, ఏ రకంగా గురుబలాన్ని పెంపొందింప చేసుకోవాలి, ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవాలి, ఏ రకమైనటువంటి నిర్ణయాలను తక్షణం ఆపివేయాలి, ఇటువంటి అనేక అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దీంట్లో భాగంగా మొట్టమొదటగా మేషరాశి వారికి ఈ గురుగ్రహ ఉచ్చస్థితి ఎటువంటి శుభ ఫలితాలని ఇవ్వబోతోంది, ఆ శుభ ఫలితాలని పరిపూర్తిగా అందుకోవాలంటే మేషరాశి వాళ్ళు చేయవలసినటువంటిది ఏమిటి, ఇటువంటి అంశాల గురించి తెలుసుకుందాం. మొట్టమొదట ఈ మేషరాశి వారికి కొంతకాలంగా ఏలినాటి శని ప్రభావం జరుగుతోంది. దానికి తోడు కరువులో అధిక మాసం అన్నట్లుగా దాదాపుగా ఫిబ్రవరి నుంచి ఈ జగర్ లగ్నానికి అంటే గోచార రీత్యా కాలసర్ప దోషం అనేటువంటిది నడుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో గత కొద్ది కాలంగా ఈ మేషరాశి వారు ఏ పని తలపెట్టినా కూడా అదంత సవ్యంగా సాగకపోవటం, ప్రతి పనిలోనూ ఆటంకాలు ఏర్పడటం, సహజ సిద్ధమైనటువంటి ధైర్య సాహసాలు ఉన్నటువంటి మేషరాశి వాళ్ళుకి కూడా కొంత విసుగు కల్పించేటువంటి గ్రహ గతులు అనేటువంటివి, పరిస్థితులు అనేటువంటివి ప్రస్తుతం జరగటం అనేటువంటిది మనం గమనిస్తున్నాం. ఈ మేషరాశి వారికి రాబోయే కాలంలో అంటే జూన్ 2వ తారీఖు 2026 సంవత్సరం నుంచి గురుడు తన యొక్క ఉచ్చస్థానమైన కర్కాటక రాశిలోకి సంచరించటం వల్ల మొట్టమొదటగా నూతన గృహ యోగ్యత అనేటువంటిది ఎవరికైతే కావాలి అని కోరుకుంటున్నారో ఆ మేషరాశి వాళ్ళందరికీ అది ప్రాప్తమవుతుంది. అలాగే వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా, ఆర్థిక పరిస్థితులకి తగినట్లుగా గృహము లేదా పొలము లేదా స్థలము లేదా ఫ్లాట్ ఏదైనా సరే తప్పనిసరిగా ఒక స్థిరాస్తిని కొనుగోలు చేయటానికి కావలసినటువంటి అన్ని రకాల సదుపాయాలు, సౌకర్యాలు, అవకాశాలు జూన్ 2 నుంచి మేషరాశి వాళ్ళకి పుష్కలంగా లభించబోతున్నాయి. అంతేకాకుండా ఈ మేషరాశి వారికి మాతృ వర్గం రీత్యా కానీ, తల్లిగారి రీత్యా కానీ, లేదా తల్లి వంటి వారి సహాయ సహకారాలతో కొంచెం ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి వీళ్ళు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా చక్కగా సఫలీకృతం కాబోతున్నాయి. అలాగే ఈ మేషరాశి వారు వారి ఆర్థిక స్తోమత సహకరించినంత మేరకు జూన్ 2 తర్వాత రాసిపెట్టుకోండి, ఖచ్చితంగా ఒక వాహనాన్ని ఖచ్చితంగా కొనుగోలు చేసి తీరతారు, ఇందులో సందేహం లేదు. ఈ టైం అనేటువంటిది జూన్ 2 నుంచి దాదాపుగా ఒక 8 నెలల కాలం పాటు నడుస్తోంది. ఈ 6 లేదా 8 నెలల లోపల
ఖచ్చితంగా నూతన వాహన కొనుగోలు జరుగుతుంది. నూతన వాహన ప్రాప్తి, నూతన వస్త్ర అలంకార ఆభరణ ప్రాప్తి కూడా తథ్యం అని చెప్పవచ్చు. అటువంటి శుభ పరిణామాలు ఈ మేషరాశి వారికి రాబోతున్నాయి. ఈ గురుగ్రహం ఇవ్వబోతోంది. వీటితో పాటుగా మేషరాశి వారి గృహంలో సంపూర్ణంగా మంచి సుఖభోగాలు, అలాగే బంధుమిత్రులతో విందు వినోద కాలక్షేపాలు, కుటుంబ సభ్యులతో కొంచెం తీర్థయాత్రలు చేయటం కానీ, పిక్నిక్స్కి వెళ్ళటం కానీ, ఇటువంటి వాటితో చక్కటి కాలక్షేపాన్ని ఖచ్చితంగా చేయగలుగుతారు. ఇకపోతే ఈ గురుగ్రహ అనుగ్రహం అనేటువంటిది మేషరాశి వారికి ఇంకో రకంగా ఎటువంటి బెనిఫిట్ ఇవ్వబోతుంది అని అంటే, వీరు చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు ఏదైనప్పటికీ కూడా మంచి పేరు ప్రతిష్టలు రాబోతున్నాయి. అలాగే వీరికి కంపెనీ గుడ్విల్ బాగా పెరుగుతుంది. అంటే వీరు చేసేటువంటి కంపెనీలో వీరి గుడ్విల్ కానీ, వీరికి ఏదన్నా సొంత కంపెనీ ఉండేటట్లయితే దాని గుడ్విల్ కానీ బలంగా పెరిగేటువంటి అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి. ఇటువంటి శుభ ఫలితాలు ఇస్తుంటాడు ఈ గురుగ్రహం. అయితే మధ్య మధ్యలో ఈ ఏలినాటి శని ప్రభావ రీత్యా మేషరాశి వాళ్ళు కొన్ని నిర్ణయాలు చేస్తుంటారు, కొన్ని ఆలోచనలు చేస్తుంటారు, కొన్ని తప్పులు కూడా చేస్తుంటారు. వాటిలో కొన్ని మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా దాంట్లో ఏంటంటే, ముందు వెనక చూడకుండా చాలా స్పీడ్గా నిర్ణయాలు తీసుకుంటారు. ఆ తీసుకున్న నిర్ణయాల యొక్క ప్రభావం, ఫలితం దానికి తగ్గట్టుగానే ఉంటుంది. ఆలోచించకుండా చేసేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి ఆర్థికంగా మిమ్మల్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తే గనక, మీరు గురుగ్రహం ఎంత మంచి శుభ ఫలితాలు ఇస్తున్నప్పటికీ, ఈ గురుడు తన యొక్క శుభదృష్టితో శనీశ్వరుణ్ణి చూస్తున్నప్పటికీ కూడా ఈ దూకుడు అనేటువంటిది మేషరాశి వాళ్ళు తగ్గించుకోవాలి. ధైర్య సాహసే లక్ష్మి అన్నారు, కానీ అనవసరమైనటువంటి విషయాల్లో ధైర్యం చూపించడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇకపోతే మరొక చిన్న తప్పు జరిగే అవకాశం ఉంటుంది. అదేంటంటే, స్త్రీ మూలక వివాదాల్లో కలుగు చేసుకుంటారు. స్త్రీ మూలకంగా ఇబ్బందులు వస్తాయి. వాళ్ళ విషయంలో కొన్ని అవాంఛనీయమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. తద్వారా కొంత ఇబ్బందుల పాలు అయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది. ఈ విషయంలో కూడా మేషరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే ఈ మేషరాశి వారికి మరి ముఖ్యంగా ఎవరైతే తండ్రి గారికి లేదా తండ్రి వంటి వారి యొక్క ఆస్తిపాస్తులు సంక్రమించాలని కోరుకుంటున్నారో వాళ్ళకి ఆ ఆస్తిపాస్తులు అంటే పూర్వార్జితం, పితరార్జితం ఏదైతే ఉంటుందో అది సంక్రమిస్తుంది. కనుక ఈ విషయంలో కూడా కొంత సంతోషకరమైనటువంటి విషయాలు వార్తలు వింటారు. లేదా జీవిత భాగస్వామి వైపు నుంచైనా సరే కొంత ఆస్తి కలిసి రావటం కూడా జరుగుతుంది. ఇటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. ఇక మరి ముఖ్యంగా మేషరాశి వారికి ఈ గురుగ్రహ అనుగ్రహం దక్కాలంటే తప్పనిసరిగా, అంటే కొంచెం పెరగాలన్నా దక్కాలన్నా కొన్ని రెమెడీస్ పాటించాలి. వాటిలో కొన్ని చెప్తాను. మొట్టమొదటగా గురు చరిత్ర లేదా దత్త చరిత్రని పారాయణ చేయాలి. దత్తాత్రేయ స్వామి వారిని దత్తాత్రేయ స్వామి వారి మందిరాన్ని సందర్శించాలి. అలాగే ఈ మేషరాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతి గురువారం నాడు కానీ సోమవారం నాడు కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో శివుణ్ణి సందర్శించాలి. ఇలా గనక దర్శించేటట్లయితే వచ్చేటువంటి ఆటంకాలన్నీ పోతాయి. ఇక్కడ మరి ముఖ్యంగా ఈ గురుగ్రహ అనుగ్రహాన్ని పొందాలి అంటే, అలాగే మేషరాశి వాళ్ళు ఏదైనా అతి ముఖ్యమైన కార్యక్రమాన్ని ప్రారంభించాలి అనుకుంటే ఒక చిన్న పరిహారం చేయండి. అదేంటంటే, ఏదైనా ఒక అతి ముఖ్యమైన పని ప్రారంభించే ముందు మంచి ఒక అరకిలో, కిలో లేదా మీ శక్తి కొలది ఆవు నెయ్యిని మీ దగ్గరలో ఉన్న శివాలయంలో దానం చేసి ఆ పనిని ప్రారంభించేటట్లయితే ఆ పని తప్పనిసరిగా విజయవంతమవుతుంది. అలాగే మరొక చిన్న రెమెడీ ఏంటంటే, వీలైనంత వరకు పసుపు రంగు వస్త్రాలు ధరించండి. ఒకవేళ అలా ధరించడం కుదరకపోతే మీ కర్చీఫ్ అయినా సరే ఒక ఎల్లో కలర్లో ఉండేటట్లుగా చూసుకోండి. అలాగే వాస్తురీత్యా ఈశాన్యం మూల ఏదైతే ఉంటుందో అక్కడ ఏమీ బరువులు లేకుండా చూసుకోండి. ఇటువంటి పరిహారాలు జాగ్రత్తలు పాటించినట్లయితే మేషరాశి వారు తప్పనిసరిగా
ఈ రాజైనటువంటి ఉచ్చస్థితిలో ఉన్నటువంటి గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొంది ఈ గురుగ్రహ అనుగ్రహంతో అత్యున్నతమైనటువంటి స్థితికి చేరగలుగుతారు. చక్కటి ఆర్థిక వనరులని చేజిక్కించుకోగలుగుతారు. మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి తగిన గురుగ్రహ శాంతి పరిహార క్రియలు మన ఛానల్లో చెప్పడం జరిగింది. వాటిని పాటించండి. కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని మేషరాశి వారు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని, ఉండాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.